నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో అర్హులే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు. వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలు నిషిద్ధం. 29న ఏపీకి మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన. సివిల్స్కు ఉచిత శిక్షణ, 24 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇక వివరాలు చూద్దాం. బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ నిర్మాణానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 13న శంకుస్థాపన చేశారు. మరియు 12,100 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. వీటిలో జన ఔషధి కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, దేశంలో వైద్యుల సంఖ్యను మరింత పెంచడమే లక్ష్యంగా హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో వైద్య విద్యను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మోదీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో మరో 75,000 ఎంబీబీఎస్ సీట్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. 12,000 करोड़ रुपए के एक ही कार्यक्रम में 12,000 करोड़ रुपए का अलग अलग प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है. इसमें रोड, रेल और गैस इंफ्रास्ट्रक्चर से जुड़े अनेक प्रोजेक्ट्स हैं. और सबसे बड़ी बात, दरभंगा में एम्स का सपना साकार होने की तरफ एक बड़ा कदम उठाया गया है. दरभंगा एम्स के निर्माण से बिहार के स्वास्थ्य क्षेत्र में बहुत बड़ा परिवर्तन आएगा. इससे मिथिला, कोसी और तिरहुत क्षेत्र के अलावा पश्चिम बंगाल और आसपास के कई क्षेत्रों के लोगों के लिए सुविधा होगी. नेपाल से आने वाले मरीज भी इस एम्स अस्पताल में इलाज करा सकेंगे. ఇద్దరికంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న నిబంధనను ఎత్తివేస్తూ ఇందుకు సంబంధించిన చట్టం సవరణ బిల్లులను శాసనసభ నవంబర్ 13న ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని చట్టం చేశారు. కాలక్రమంలో సంతానోత్పత్తి రేటు తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మొత్తం సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 26% నుంచి ఇటీవల కాలంలో 1.5% తగ్గింది. ఈ నేపథ్యంలో సంతానోత్పత్తిపై నియంత్రణను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి ఇద్దరికంటే ఎక్కువ సంతానం గలవారు అనర్హులన్న పురపాలక పంచాయతీరాజ్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ ప్రవేశపెట్టిన బిల్లులను శాసనసభ ఆమోదించింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలను నిషేధిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పాఠశాలల పనివేళలకు ముందు, తర్వాత సెలవుల్లో ఇటువంటి కార్యక్రమాలకు ఆర్జేడీలు, డిఈఓలు, హెచ్ఎంలు అనుమతులు ఇస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వొద్దని స్పష్టం చేసింది. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ ప్రైమరీ, మెయిన్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 24లోపు బీసీ సంక్షేమ సాధికార కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. ఈ నెల 27న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి ఉచిత హాస్టల్ భోజన వసతి కూడా ఉంటుంది. బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% చొప్పున ఎంపిక చేస్తారు.
ప్రధాని మోదీ ఈ నెల 29న రాష్ట్రానికి రానున్నారు. విశాఖ జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ హైడ్రోజన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. 3 దశల్లో 84,700 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఏపీ జెన్కో ఎన్టీపీసీ 50-50 భాగస్వామ్యంతో నిర్మిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ ప్రారంభమైంది. 1,50,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఊరేగింపు, మధ్యాహ్నం కొండ దిగువన సత్యరథం ప్రారంభమైంది. ఇక్కడి నుంచే 9.2 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ జరుగుతోంది. భక్తులకు ఆహారం, పండ్లు, త్రాగునీరు, మజ్జిగ అందించేందుకు సిద్ధం చేశారు. ఇది రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసిన ప్రభుత్వం కాదని, సంపద సృష్టించే ప్రభుత్వమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి చర్చిస్తూ మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన అప్పులకే పరిమితమైందని, సంపద సృష్టించే కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రం 9,74,556 కోట్లు అప్పుల్లోకి నెట్టివేయబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఇప్పుడే చెప్తున్నా, మీరు చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. ఇంకా తవ్వితే ఎంత వస్తుందో నాకు తెలియదు. నేను ముందే చెప్పా, ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తారు, మాది కూడా ఉందని. కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మడంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా. ఇది కాదని ఎవరన్నా అంటే రండి, లెక్కలు చూపిస్తా. ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజీలు తీస్తాను. ఆశ అనుకోవద్దండి, ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి. పిల్ల చేస్తూ వద్దు. లెక్కలు లెక్కలే. ఈ లెక్కల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. గవర్నమెంట్ దగ్గర మీరు అకౌంట్ దాచిపెట్టారు. ఈరోజు మేము ఏది కూడా దాపరికం లేదు. అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్లో పెట్టి సంక్షేమం అనే పదానికి కొత్త వరవడి సృష్టించి యావత్ భారతదేశమే తన వైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. 2వ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాలకు సభాపతిగా వ్యవహరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో శాసనసభ వెన్నెముక లాంటిదన్నారు. దీని ద్వారా ఎంతోమంది మహానుభావులు ఎన్నో చట్టాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతటి పవిత్రమైన ఈ సభలో గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ మాట్లాడే విధానం పూర్తిగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, వావిలాల గోపాలకృష్ణ గారు, తరిబెల్లి నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఎందరో నీలం సంజీవ్ రెడ్డి గారు, టీవీజీ రాజు గారు, ఎందరో మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివలన ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి
సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త ఒరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్లోగన్తో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలు చేపట్టి ప్రజామోదంతో, సభ్యుల ఆమోదంతో మరి ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ 1 బయటపడ్డారు, కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వారందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేలాది వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది ఓటర్లే అని చెప్పి వారు చెప్పకనే చాలా స్పష్టంగా చెప్పారు. మరి అది అర్థం చేసుకోలేక చిన్నపిల్లవాడు చందమామ కోసం మారాన్ చేసినట్టు ప్రజలు ఇవ్వలేదు. దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఎవరైనా ఏం చేయగలరు? ప్రజలు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇవ్వని హోదా గురించి ప్రజల్ని ఏమన్నా అంటే ప్రజలను అనుకోండి, కానీ మరి చట్టాలో లేని దాని గురించి మారాన్ చేయటం అనేది ప్రతిపక్ష పార్టీకి భావ్యం కాదు. మరి ఈరోజు ఆ పార్టీ ముఖ్య కార్యదర్శి విజయసాయి రెడ్డి గారు చక్కటి ట్వీట్ కూడా ఇచ్చారు నన్ను అభినందిస్తూ. మరి సభ సజావుగా జరిగే విధంగా మీరు గతాన్ని గుర్తుపెట్టుకోకుండా చాలా బాగా నడిపిస్తారని చెప్పి ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ స్టేట్మెంట్. మరి అలాగే ఈ చందమామ మారాలు మానేసి ఇందాక మా అచ్చెన్నాయుడు గారు కోరుకున్నట్టు ఒక్కరోజు కాదు ఎక్కువ రోజులు ఇక్కడికి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే ఒకసారి వచ్చి చూస్తే కదా తెలిసి మైక్ ఇస్తున్నారో లేదో. రాకుండానే నాకు మైక్ ఇవ్వట్లేదు అంటే డెఫినెట్గా 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి వారికి ఉన్న సమయం డెఫినెట్గా వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇంట్లోనే సెట్టింగ్ వేసుకుని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇంత వైభవంగా అసెంబ్లీ హాల్ ఉన్నప్పుడు వారు ఇక్కడికి వచ్చి తప్పనిసరిగా కుసంస్కారులు కాదు, మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఇటువంటి చెత్త భాషని ప్రోత్సహించే వ్యక్తి కాదు, అగౌరవపరిచే వ్యక్తి కూడా కాదు. కాబట్టి నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు తోటి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో వారికి తెలియజేయడం కూడా జరిగింది, మీరు రండి అసెంబ్లీకి కంపల్సరీగా అని. ఇప్పుడు ఉపసభాపతిగా కూడా అత్యున్నత విలువలు పాటిస్తూ మీరు హోదా మర్చిపోండి. ఎందుకంటే నాకు తెలిసిన న్యాయ పరిజ్ఞానంలో ప్రతిపక్ష నాయకుడు హోదా రాదు. మారం మానేసి వచ్చేయండి అసెంబ్లీకి. ఇది గౌరవ సభ, తప్పకుండా మిమ్మల్ని గౌరవిస్తామని చెప్పి. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీహార్లోని దర్భంగాలో ఎయిమ్స్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక ఎన్నికల్లో అర్హులే ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు. వివాహాలు, రాజకీయ, మతపరమైన సమావేశాలు నిషిద్ధం.
29న ఏపీకి మోదీ ఎన్టీపీసీ ప్రాజెక్టులకు శంకుస్థాపన. సివిల్స్కు ఉచిత శిక్షణ 24 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఇవి ఇప్పటివరకు నా న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.